హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ రెయిన్బో సిరీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నామో అనుకుంటున్నారా? చూడండి, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది ఒక టెక్స్ట్ బుక్. ఇది థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ అండి, సైన్స్ టెక్స్ట్ బుక్. అది తెలుగు అకాడమీ బుక్ అండి. ఈ బుక్ నుంచి ఒక 1 or 2 లెసన్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అయితే ఈ వీడియో మాకెందుకు అనుకుంటున్నారా? ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా ఈ చిన్న క్లాస్ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా టెట్, డిఎస్సి రాసే వాళ్ళకి, అంటే డిఎస్సిలో ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి థర్డ్ క్లాస్ నుంచి ఉన్న ప్రతి టెక్స్ట్ బుక్ కూడా చదవాలండి. అదేవిధంగా డిఎస్సిలో బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా థర్డ్ క్లాస్ నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు ప్రతి బుక్, సైన్స్ బుక్ రీడింగ్ చేయాల్సి ఉంటుందండి వాళ్ళు. సో అందులో భాగంగానే ఈ వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియోలో ఏంటంటే ఈ థర్డ్ క్లాస్ నుంచి ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే బిట్టు మీకు ఎక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఏ విధంగా ఉంటుందని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో ముందుగా మనం ఏంటంటే ఇందులో ఫస్ట్ లెసన్ ఏంటి చూద్దామండి. దీనిలో ఫస్ట్ లెసన్ వచ్చేసి చూడండి, ఆనందమైన కుటుంబం. అయితే మన ఫ్యామిలీ గురించి ఇచ్చారండి ఈ లెసను. ఈ లెసన్లో అయితే నేను ఆల్రెడీ రీడ్ చేశానండి. ఈ లెసన్ నుంచి బిట్స్ వచ్చే అవకాశాలు పెద్దగా ఏమీ లేవు. సో అందువల్ల దీన్ని స్కిప్ చేయొచ్చు కూడా. సో సింపుల్గా ఇచ్చాడు, ఫ్యామిలీ ఎలా ఉండాలి, అసలు ఏంటి, ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు, బిగ్ ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ, ఫ్యామిలీస్లో ఏ పర్సన్ ఫ్యామిలీలో ఉండే రోల్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, పర్సన్స్ ఏంటి వర్క్ చేస్తూ ఉంటారు, ఏం చేస్తారు, తండ్రి ఏం చేస్తాడు, ఫాదర్ ఏం చేస్తాడు, మదర్ ఏం చేస్తుంది, చిల్డ్రన్స్ ఏం చేస్తూ ఉంటారు, ఇటువంటివి. నెక్స్ట్ పరస్పర సహకారం అండ్ హెల్పింగ్ ఈచ్ అదర్, అంటే ఎవరికి హెల్పింగ్ ఎలా చేసుకోవాలంటే పిల్లలు పేరెంట్స్కి హెల్ప్ చేయాలి, తండ్రికి బాబు హెల్ప్ చేయాలి, అలాగే మదర్కి బేబీ హెల్ప్ చేస్తుంది, ఇలా ఎలా హెల్ప్ చేసుకుంటారు, ఏంటి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సంరక్షణ, అసలు రిలేషన్స్ కూడా ఎలా ఉంటాయి, ఎవరెవరు ఆప్యాయంగా ఉంటారా, ఎలా ఉంటారు అనేది కూడా ఈ లెసన్లో ఉందండి. నెక్స్ట్ ఏంటంటే ప్రొఫెషన్స్, అంటే వృత్తులు, ఎవరెవరు ఏ పని చేస్తారు, అంటే కొంతమంది ఏంటంటే బట్టలు నేస్తారు, వాళ్ళని. నెక్స్ట్ ఏంటంటే కొందరు చెప్పులు కుడతారు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, బట్టలు నేసేవారు, చెప్పులు కుట్టేవాళ్ళు. నెక్స్ట్ బార్బర్, క్షవరం చేస్తారు అంటారు బార్బర్ని, అది మనకి సరిగ్గా తెలియదు కూడా ఈ వర్డ్ అసలు. నెక్స్ట్ ఏంటంటే కర్ర పని చేసేవారు, కార్పెంటర్స్. సో ఒకవేళ వచ్చి ఉంటే ఈ లెసన్లో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఈ ఉంది కదా చూసారా, ఈ పాట్ నుంచి ఏమైనా బిట్ వస్తే రావచ్చు. అది అప్లైడ్ మెటల్తో బిట్ వస్తే అంటే ఎలా వస్తుంది అనుకుంటున్నారా? క్షవరం చేసే వాళ్ళని ఏమంటారు అంటే, క్షవరం అంటే అసలు ఏమో కూడా చాలామందికి తెలియదండి. మనమైతే ఇంగ్లీష్లో బార్బర్స్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే కార్పెంటర్స్, అంటే కర్ర పని చేసేవాళ్ళు, అంటే చెక్కలు పనులు అవి చేస్తుంటారు వాళ్ళు. నెక్స్ట్ బట్టలు కుట్టేవాళ్ళు. ఇవన్నీ కూడా మనకు కొన్ని విషయాలు తెలిసే ఉంటాయి ఇవన్నీ. అందువల్ల వీటిని అయితే స్కిప్ చేయడమే జరిగిందండి. వీటి నుంచి బిట్ వచ్చే అవకాశాలు ఏమీ లేవండి. నెక్స్ట్ ఏంటంటే బయట పిల్లలు, చాలామంది పిల్లలు స్కూల్ బయట ఉండే చదువుకోలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు కూడా ఉన్నారండి. అలాంటి పిల్లల గురించి అంటే వాటి గురించి కూడా ఏమీ పెద్దగా లేదు. సో ఈ లెసన్ నేను స్కిప్ చేశానండి. కానీ మీకు మెయిన్ హెడ్డింగ్స్ అంటే ఇందులో ఏముందో అని మీకు తెలుసుకుంటారని జస్ట్ ఇచ్చాను. అంటే టెట్ టు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మెయిన్గా ప్రతి పేజ్లో ప్రతి లైన్ టు లైన్ చదవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ చదువుతున్న వాళ్ళకి కూడా ఈ లెసన్ అనేది యూజ్ అవుతుందండి. వాళ్ళ దగ్గర మ్యాక్సిమం చాలామంది బుక్స్ అయితే దొరకవండి, అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ ఏంటంటే మనం కూడా పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నారు, మనం ఫ్యామిలీలో మనం మంచి అలవాట్లు కలిగి ఉంటేనే మనం ఆరోగ్యకరంగా ఉంటాం, అలాగే హ్యాపీగా ఉంటాం అని కూడా ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్పాడండి. ఎవరెవరు పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారో, ఏం చేస్తారో ఇవన్నీ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే పోలికలండి, అంటే చాలామంది పిల్లలు అంటూ ఉంటారు కదా, మీరు మా అబ్బాయి అమ్మ మా ఫాదర్లా ఉన్నారని, లేదా మదర్లా ఉన్నారా, లేదా నీ ముక్కులు నీ చెవులు ఎలా ఉంటాయి, నీ కళ్ళు మీ తండ్రిలా, మీ ఫాదర్లా ఉంటాయి, మీ మదర్లా ఉంటాయి, లేదా మీ నాయనమ్మలాగా ఉంటాయి, అలా పోలికలు చెప్తారు. దాని గురించి ఒక టాపిక్ ఇచ్చాడండి. నెక్స్ట్ ఇంకెంతకు మించి ఈ లెసన్లో అయితే ఏమీ లేదండి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇచ్చాడండి. అయితే ఏ ఇద్దరు ఒకే విధంగా ఉండరంట, అంటే వాళ్ళ రంగు, ఎత్తు, బరువు, పోలికలు ఉండొచ్చు, కానీ లక్షణాలు మాత్రం సెపరేట్గా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయంట.
పైకి మనం మన కుటుంబ సభ్యుల పోలికలు కొన్నింటిని కలిగి ఉంటామంట. పైకి కనిపించే ఆకారాన్ని బట్టి ప్రాధాన్యతనివ్వకుండా ఎవరిని ఏడిపించడము, హేళన చేయడము ఇలాంటివన్నీ చేయకూడదు. జస్ట్ చిన్న లైన్స్ ఇచ్చాడండి, అంతవరకే. సో ఈ లెసన్ నుంచి వచ్చే బిట్స్ అయితే ఏమీ ఉండవు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము. నెక్స్ట్ సెకండ్ లెసన్ చూసుకుందామండి. సెకండ్ లెసన్ వచ్చేసి మన చుట్టూ ఉన్న మొక్కలు. ఈ లెసన్ నుంచి అయితే ఖచ్చితంగా బిట్ వస్తుందండి, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ బుక్ చూశాను. దీనిలో కూడా ఏంటి ఇచ్చాడంటే, సో పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ ఇచ్చాడండి. ప్లాంట్ పార్ట్స్ ఆల్రెడీ మీకు తెలుసు, అందరికీ తెలుసు, తెలియని వాళ్ళంటే ఎవరూ ఉండరు. కానీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది ఒక ప్లాంట్ ఇచ్చాడండి, ఏదో ప్లాంట్. సో ఇవి లీవ్స్, ఐ మీన్ ఆకులు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే ఫ్లవర్ అండి, కాయ అని ఇచ్చాడు, లేదా పండు అని ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇవి చూసుకుంటే ఫ్లవర్స్ అండి, ఇది ఫ్రూట్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లవర్, పువ్వు. నెక్స్ట్ దీన్ని చూసుకుంటే ఇది మనం ఏమంటామంటే కాండము, తెలుగులో అయితే. ఇంగ్లీష్లో అయితే స్టెమ్ అంటామండి. మ్యాక్సిమం ఇంగ్లీష్ వర్డ్స్ అందరికీ తెలిసి ఉంటాయి, కానీ తెలుగులో కూడా ఒకసారి నేర్చుకోండి, ఎందుకంటే తెలుగు రాసే వాళ్ళకి యూజ్ అవుతుంది. కాండం అంటారండి దీన్ని. ఇవి వేర్లు అండి, రూట్స్. సో వేర్లు, కాండము, పువ్వు, కాయ, ఆకు, ఈ విధంగా ఇచ్చాడండి దీనిలో పార్ట్స్. ఈ పార్ట్స్ తెలియకుండా ఎవరు ఎగ్జామ్ అంతవరకు ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరికి ఈ మాత్రం నాలెడ్జ్ అయితే ఉంటుందిలేండి. ఇవి పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం కాండము అని చూసాం కదా. ఇక్కడ ఈ కాండంలో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాండాలు ఉంటాయండి, అంటే స్టెమ్స్ ఉంటాయండి. కాండాన్ని ఇంగ్లీష్లో స్టెమ్ అంటాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెమ్స్ ఉంటాయండి అని చెప్తున్నాడు. అయితే ఈ స్టెమ్స్ ఎలా ఉంటాయంటే, కొన్ని కాండాలు వివిధ రకాలుగా, మొక్కల కాండాలు వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని మెత్తగా గ్రీన్ కలర్లో, ఆకుపచ్చ రంగులో ఉంటాయండి. కొన్ని గట్టిగా ఉండి గోధుమ రంగులో ఉంటాయి. అంటే ఏంటంటే కాండము, మనకి ఇక్కడ ఒక పాయింట్ తెలియండి. కాండము మనం చూసాం కదా, చిన్న చిన్న మొక్కలకి కాండాలు చూసుకుంటే చాలా గ్రీన్ కలర్లో ఉంటాయండి. అవే పెద్ద చెట్లు అయ్యేసరికి వాటిలో ఇప్పుడు చింత చెట్టు, వేప చెట్టు, చెట్లు అయిన తర్వాత అవి చూస్తే చాలా గట్టిగా అయిపోయి గోధుమ కలర్లో ఉంటాయండి. అలాగే కొన్ని మొక్కల కాండాలు అయితే లావుగా ఉంటాయి, కొన్ని మొక్కల కాండాలు సన్నగా ఉంటాయి. చిన్న మొక్కలవి కాండాలు చాలా వరకు సన్నగా ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు అయిపోయి అంటే వాటి కాండాలు అవి చాలా గట్టిగా అయిపోయి లావుగా కూడా అయిపోతాయండి. కొబ్బరి చెట్లు ఇవన్నీ చూస్తాం కదా, వేప చెట్లు, చింత చెట్లు, మామిడి చెట్లు, ఇవన్నీ కాండాలు చాలా లావుగా కూడా ఉంటాయండి, సన్నగా ఉంటాయి, కొన్ని లావుగా ఉంటాయని చెప్పాడండి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెమ్స్ అండి. స్టెమ్స్లో అంటే కాండాలు రకాలండి ఏం చెప్పాడండి, కాండాలు రకాలు అంటే ఇందులో. నెక్స్ట్ వచ్చేసి మొక్క పెరిగే పెద్దదవుతూ ఉంటుంది కదండి. పెద్దదయ్యే కొలది ఏంటంటే ఈ కాండాలు అనేవి చాలా బలంగా పెరుగుతూ ఉంటాయండి, బలంగా మారుతాయి. అంటే పెద్దగా అవుతుంది. చిన్న మొక్క అప్పుడు చాలా చిన్నవిగా ఉండి అల్పంగా కనిపిస్తాయి. అదే మొక్క పెరుగుతున్న కొలది కాండం సైజు పెరుగుతూ ఉంటుందండి, హైటు పెరుగుతుంది మొక్క అనేది. నెక్స్ట్ ఏంటంటే లావుగా కూడా అవుతుందండి. ఇలా బలంగా ఉండే కాండానికి ఒక పేరు కూడా ఉంటుందండి. ఇలా బలమైన కాండాన్ని మ్రాను అంటారంటండి. చూసారా, మ్రాను. ఇక్కడ కూడా ఇచ్చాడండి, బలమైన కాండాన్ని మ్రాను అంటారు. ఇవన్నీ టెక్స్ట్ బుక్ బిట్స్ కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నానండి. ఇక్కడ బిట్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. బలమైన కాండాన్ని ఏమంటారు, చెట్టు అంటారా, కొమ్మ అంటారా, ఇంక సంథింగ్ ఏవో ఆప్షన్స్ ఇవ్వచ్చండి. బలమైన కాండాన్ని మ్రాను అంటారు, ఇది ఒక బిట్ అండి. నెక్స్ట్ వచ్చేస్తుంది ఏంటంటే ఈ మ్రాన్ అనేది బెరడుతో కప్పి ఉంటుంది అని ఇచ్చాడండి, ఇది ఒక బిట్ కూడా వచ్చండి. అంటే మ్రాన్ అనేది అంటే లైక్ ఏంటంటే మనం సపోజ్ ఒక చింత చెట్టే చూసామనుకోండి, అది చాలా లావుగా చెట్టు అయ్యి చాలా బలంగా అవుతుందండి. అయిన తర్వాత అది చాలా గట్టిగా అయిపోయి లావుపోతుంది కదా, మనం దాని దగ్గరికి వెళ్ళి చూస్తే దాని పైన చిన్న చిన్న పెచ్చుల్లాగా వస్తూ ఉంటుంది అనమాట. వాటినే మనము బెరడు అంటారండి. అది గోధుమ కలర్లో వచ్చేస్తుంది, విడివిడిగా ముక్కలు గట్టిగా లాగితే వస్తుంది కూడా. అలాంటి దాన్ని మనం బెరడు అంటే మ్రాను బెరడుతో కప్పి ఉంటుంది అన్నాడు. అంటే మాను లోపల లావుగా అయిపోయింది ఉంటుంది కదా, దానిపైనుండి తొక్కల్లా వచ్చేస్తూ ఉంటుంది కదా, దాన్ని మనం బెరడు అంటారండి. మనకి ఎక్కడ కూడా బిట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకి అన్ని బిట్స్ కూడా అప్లైడ్ మెథడ్లో ఇస్తున్నాడండి. సో ఇక్కడ బిట్ ఎలా ఇస్తాడు అని అనుకుంటున్నామంటే, సపోజ్ ఏదో ఒక చెట్టు పేరు చెప్తాడు, పెద్ద చెట్టు, పెరిగిన చెట్టు పేరు చెప్పి దానిపైన ఉండే
పొరని లేయర్ని ఏమంటామో అని అడగచ్చు. అని అంటే మ్రానుని కప్పి ఉండే దాన్ని బెరడు అని మనం ఇక్కడ చదువుకుంటామండి. మాను బ్రెడతో కప్పు ఉంటుంది అని చెప్తాం, కానీ బిట్ ఇలా డైరెక్ట్గా మనకి ఇవ్వట్లేదండి. ఒక చెట్టు ఎగ్జాంపుల్ చెప్పి చెట్టుకి పైన ఉండే తొక్కలు లాంటివి వస్తూ ఉంటాయి కదా, దాన్ని మనం ఏమంటాం అని అడిగాడంటే అది బెరడు అండి. నెక్స్ట్ వచ్చేసి పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని ఏమంటామంటే చెట్లు అంటామండి. మీకు అర్థమైంది కదండి. చెట్లు అంటే బాగా లావుగా అయిపోయి వచ్చింది. ఉదాహరణకి ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చిన చెట్లు మర్రి చెట్టు, చింత చెట్టు అండి. బాగా పెద్దవి బలంగా అయిపోయించే మొక్కల్ని ఏమంటారు అంటే చెట్లు అంటాం. ఈ చెట్లకి ఉదాహరణ ఏంటంటే మర్రి చెట్టు, చింత చెట్టు. మనకు ఒక 2 ఉదాహరణలు ఇచ్చండి. మనకి ఇంకా చాలా చెట్లు ఉంటాయి, అవన్నీ కూడా మనం గుర్తెచ్చుకోవచ్చండి. అంటే ఇవే టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ చెట్లు ఎగ్జాంపుల్ ఇస్తాడని మనం అనుకోనవసరం లేదండి. సో అయితే నెక్స్ట్ ఏంటంటే గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటామండి. అయితే మనకి ఇక్కడ ఏం చేసి ఏంటంటే మొక్కల్లో కూడా రకాలు ఉన్నాయండి. ఇప్పుడు అవి నేర్చుకుందాము. చెట్లు, పొదలు, గుల్మాలు, నెక్స్ట్ ఎగబ్రాకే మొక్కలు, నెక్స్ట్ ఏంటంటే పాకే మొక్కలు అన్నాడు ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఓన్లీ మనం 3rd క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పాయింట్స్ మాత్రమే మీకు చెప్తానండి. టైప్స్ ఎన్ని టైప్స్ ఇచ్చాడండి ఏంటి ఇక్కడ మనకంటే 5 టైప్స్ ఇచ్చాడండి. చెట్లు అండి. ఫస్ట్ చెట్లకి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నామండి అంటే చింత చెట్టు, మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి చెప్పానండి. మర్రి చెట్టు, ఎందుకంటే డిఎస్సికి పరంగా చూసుకుంటే డైరెక్ట్ డిఎస్సికి అయితే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ బిట్స్ వస్తాయండి. మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్స్ నుంచి బయటకు వెళ్ళకపోతే అప్లైడ్ మెథడ్లో ఇస్తాడు, కానీ బట్ ఏంటంటే టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తాడండి. సో అందువల్లే ఫస్ట్ మనకి మొక్కల రకాలు ఏం చెప్పాడంటే చెట్లు, పొదలు, గుల్మాలు, ఎగబ్రాకే మొక్కలు, పాకే మొక్కలు అన్నాడండి. వీటిని అసలు చెట్లు అంటే ఏంటి, పొదలు అంటే ఏంటి, గుల్మాలు అంటే ఏంటి, ఎగబ్రాకే మొక్కలు ఏంటి, పాకే మొక్కలు ఏంటి, అట్లా వీటిని పాకే మొక్కలు అంటాం, వీటిని గుల్మాలు అంటాము, వీటిని పొదలు అంటే చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుందంటే మ్యాక్సిమం ఏంటంటే చెట్లు తెలిసిపోతాయండి అందరికీ. అలాగే గుల్మాలు, పొదలకు వచ్చేసరికి కన్ఫ్యూజన్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఎగబ్రాకే మొక్కలు ఏంటి, పాకే మొక్కలు అంటే వాటికి కూడా కన్ఫ్యూజన్ ఉంటుందండి. వాటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందామండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుందండి. కన్ఫ్యూజ్గా ఉంటుంది. గుల్మానికి పొదలకి డిఫరెంట్ తెలియకుండా కూడా చాలామంది ఉంటారండి. సో అందుకే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలోని. ఫస్ట్ వచ్చేసి మనం చెట్ల గురించి అందరికీ తెలుసు కాబట్టి తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు అంటే ఈ వీటిని మనం ఎలా డిఫైన్ చేస్తారంటే ఈ గుల్మాలు, పొదలు అనమాట వాటి స్టెమ్ని బట్టి. స్టెమ్ ఇందాక కొన్ని స్టెమ్స్ లావుగా ఉంటాయి, కొన్ని స్టెమ్స్ సన్నంగా ఉంటాయి, కొన్ని గ్రీన్ కలర్లో ఉంటాయి, కొన్ని గోధుమ కలర్లో ఉంటాయి అని అన్నాం కదా. ఆ స్టెమ్స్ బట్టి మనకి ఇక్కడ గుల్మాలు, పొదలు అనే వేరియేషన్ మనకు కొంచెం తెలుస్తూ ఉంటుందండి. ఇక్కడ మనం పొదలు అంటే ఏంటో ఫస్ట్ చూసుకుందామండి. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటారంటండి. అంటే కాండం ఎలాగ ఉంటుందంటే గట్టిగా ఉంటుందండి. ఇలాగా కాండం గట్టిగా ఉంటుందండి. గట్టిగా ఉండి కానీ గుబురుగా పెరుగుతాయండి. కాండం గట్టిగా ఉంటుంది, మళ్ళీ లేతగా చాలా వంగిపోయినట్టుగా ఉండదండి. గట్టి స్టెమ్ ఉండి అవి ఎలా పెరుగుతాయంటే గుబురుగా పెరుగుతాయండి. ఇలా ఒకే దగ్గర ఉన్నట్టుగా పెరుగుతాయండి. వీటికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే మనకి గులాబీ, మందార అండి. గట్టి కాండం, మీకు గులాబీ మొక్కలు చూసా ఉంటారు, అలాగే మందార మొక్కలు కూడా మీరు చూసా ఉంటారు కదండి. ఇవి ఎలా ఉంటాయి, వీటికి స్టెమ్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి, కానీ అలా అవి దగ్గరగానే మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి కదండి, గుబురుగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి మొక్కల్ని మనం ఏమంటారంటే పొద అంటారు. అయితే మీకు పొదలకు ఎగ్జాంపుల్ ఇవ్వండి అని బిట్ అయితే అడగడండి. పొద అని ఇచ్చేసి పొదకి ఎగ్జాంపుల్ చెప్పండి అనేసి బిట్లు అడగడండి. సో అడిగేటప్పుడు అప్లైడ్ మెథడ్లో బిట్ అడుగుతాడు కాబట్టి ఏ విధంగా అడిగే అవకాశాలు ఉంటాయి అంటే గట్టి కాండం ఉండి గుబురుగా పెరిగే మొక్కల్ని ఏమంటారు, పొద, గొల్మమ, చెట్ట, పాకే మొక్క, ఇలా అడగొచ్చండి ఆప్షన్స్ ఇచ్చి. సో మనకి గట్టి కాండం కలిపి గుబురుగా పెరిగే మొక్కల్ని ఏమంటామంటే పొదలు అంటాం. ఈ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి.
నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పుకున్నామండి, గొల్మము, గుల్మాలు అన్నాం కదా. గుల్మాలు అంటే ఎలా ఉంటాయి ఇప్పుడు మనం చూద్దామండి. గుల్మాలు ఎలా ఉంటాయంటే గ్రీన్ కలర్లో ఉంటాయండి కాండాలు. ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి కానీ మెత్తగా ఉంటాయి. మెత్తగా గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగులో కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అంటామండి. మీకు పొదకి గుల్మానికి వేరియేషన్ తెలిసిందండి. పొద అంటే గట్టి కాండం కలిగి గుబురుగా పెరుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే మెత్తగా కాండం ఉంటుంది, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనికి మనకు బిట్టు ఎలా అడుగుతాడు, గుల్మానికి ఉదాహరణ చెప్పండి అని అడుగుడు. కానీ ఆకుపచ్చగా కాండం ఉండి మెత్తని ఆకుపచ్చ కాండం కలిగి ఉండే మొక్కల్ని ఏమంటారు అంటాడు. అంటే గుల్మము అంటుంటాడు. గుల్మానికి ఉదాహరణ ఏంటి అంటే తులసి, గోధుమ. ఎగ్జాంపుల్ చూద్దామండి. తులసి, గోధుమ. ఈ తులసి మొక్కలు మీరు చూసా ఉంటారు కదా. గోధుమ ప్లాంట్స్ మీరు సరిగ్గా చూసినా చూడకపోయినా తులసి అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాబట్టి తులసి మొక్కను చూడలేని వారు మ్యాక్సిమం ఎవరో ఉండరు. సో ఈ తులసి మొక్క ఎలా ఉంటుందంటే కాండం చాలా గ్రీన్ కలర్లో ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉండదు. సో ఇలాంటి మొక్కల్ని ఏమంటామంటే మనం గుల్మాలు అంటామండి. నెక్స్ట్ వచ్చేసి గుల్మాల గురించి అర్థమైంది కదండి. నెక్స్ట్ వచ్చేసి ఎగబ్రాకే మొక్కలు అన్నమాట. ఎగబ్రాకే మొక్కలు, పాకే మొక్కలు, ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి. రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు మనం క్లియర్గా వినాలండి మీరు. ఎగబ్రాకే మొక్కలు అంటే ఏంటంటే ఏదైనా ఆధారాన్ని పట్టుకొని పైకి ఎగతబాకుతాయండి. ఇవి పైకి వెళ్తూ ఉంటాయి. లైక్ పాదులు అంటాం కదా. మళ్ళీ పాదులు అంటే నేల మీద పాకేవి కాకుండా ఏదైనా మనం పందిర్లాగేసి లేదా అనుకుంటే ఏదైనా తీగలు అవి చుట్టి పెడితే తీగల్లాగా చుట్టుకొని పైకి వెళ్తూ ఉంటాయి కదా. అలాంటి మొక్కల్ని ఎగబ్రాకే మొక్కలు అంటామండి. ఎగబ్రాకే మొక్కలకి ఉదాహరణ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ చెప్తున్నానండి మీకు. కాకర అండి, మీరు కాకరపాదు చూసా ఉంటారు కదా. కాకరపాదు, ద్రాక్ష మన ఏరియాలో సరిగ్గా ఉండకపోయినా ద్రాక్ష చూడకపోయినా ద్రాక్ష కూడా ఇప్పుడు మ్యాక్సిమం అందరూ ఇంట్లో కూడా వేసుకుంటున్నారండి. ద్రాక్ష పాదు అంటాం మనం, అలాగే కాకరపాదు అంటాం కదా. అలాంటి వాటిని మనం ఎగబ్రాకే మొక్కలు అంటామండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాకే మొక్కలు. పాకే మొక్కలు అంటే నేల మీద పాకుతూ ఉంటాయి కదండి. పాకుతూ పెరిగే మొక్కల్ని పాకే మొక్కలు అంటారు. పాకే మొక్కలకు ఉదాహరణ ఏంటంటే మీరు పాదులు కింద నేలపైన పాదుతూ ఉంటాయి కదా వాటికండి. వాళ్ళకి ఎగ్జాంపుల్ ఏంటంటే గుమ్మడి పాదు, గుమ్మడికాయ, అదే వాటర్ మెలాన్, పుచ్చకాయ, వీటిని ఏమంటారంటే పాకే మొక్కలు అంటారండి. మనకి ఇంకా ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చండి. కానీ మనకి టెస్ట్ అంత బయట నుంచి వచ్చే ఉదాహరణలు కూడా ఇవ్వడండి. మ్యాక్సిమం అప్లైడ్ మెథడ్లో బిట్స్ ఇచ్చిన టెక్స్ట్ బుక్ ఉండే ఉదాహరణల నుంచి మాత్రమే మ్యాక్సిమం ఇస్తాడు కాబట్టి ఇవే చెప్పడం జరుగుతుందండి మీకు. సో ఇవి మొత్తం ఒకసారి చూసుకోండి, మళ్ళీ రివిజన్ చేస్తాను. చెట్లు, పొదలు, గుల్మాలు, ఎగబ్రాకే మొక్కలు, పాకే మొక్కలు అండి. చెట్లకు ఉదాహరణ మర్రి చెట్టు, చింత చెట్టు, మర్రి చెట్టు అండి. అలాగే పొదలకి ఉదాహరణ గులాబీ, మందార. నెక్స్ట్ వచ్చేసి గుల్మాలకి ఉదాహరణ తులసి, గోధుమ. నెక్స్ట్ ఎగబ్రాకే మొక్కలకి ఉదాహరణ కాకర, ద్రాక్ష. నెక్స్ట్ పాకే మొక్కలకి ఉదాహరణ గుమ్మడికాయ, పుచ్చకాయ. ఇవి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్తో సహా చెప్పానండి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లోకి వెళ్దామండి. నెక్స్ట్ పేజ్ కదా అంటే టెక్స్ట్ బుక్ అంతా చదివి అలా వినిపించకన్నా ఎలా అయితే మీరు నోట్ చేసుకుంటారని ఎలా చెప్పానండి. నెక్స్ట్ అది అయ్యిందండి. ఇప్పుడు స్టెమ్ గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ మనం స్టెమ్లో రకాలు చెప్పుకున్నాం. కొన్ని స్టెమ్స్ గట్టిగా ఉంటాయి, గోధుమ కలర్లో ఉంటాయి, కొన్ని ఆకుపచ్చ కలర్లో సన్నంగా ఉంటాయి, అవన్నీ చెప్పుకున్నాం కదా. స్టెమ్ రకాలు కొన్ని లావుగా ఉంటాయి, కొన్ని సమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ చెట్ల రకాలు చెప్పాడు కదండి. చెట్లు, పొదలు, గుల్మాలు, మొక్కల రకాలు చెప్పాడండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆకు అండి, లీఫ్ గురించి మనం తెలుసుకుందామండి. ఫస్ట్ లీఫ్ ఒక డయాగ్రామ్ ఇచ్చాడండి ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లోని. లీఫ్ పార్ట్స్ కూడా ఇచ్చాడండి, జాగ్రత్తగా చూడండి. లీఫ్లోని ఈ పార్ట్ని అగ్రం అంటారండి. ఇది అగ్రం, చూసారండి, ఇది అగ్రం. ఈ చుట్టూ ఉండే అంచు ఉంది కదా, దీన్ని అంచు అంటారండి. ఇలా ఉండేదాన్ని, దీన్ని ఇలా ఉంది కదా, ఇలా ఉండేదాన్ని అంచు. ఇది అగ్రం అంటే చివర ఉంటుంది కదా, ఇది అగ్రము, ఇది అంచు. ఇలా కూడా అడగొచ్చండి, వీటిని బిట్స్ కూడా అడగొచ్చండి. నెక్స్ట్ ఏంటంటే ఈ మధ్యలో ఇలా ఒక దీనిలా కనిపిస్తుంది చూసారు కదండి చివరి వరకును.
ఈ మధ్యలో ఉండే దీన్ని ఈనే అన్నారండి. నడిమి ఈనే అంటారు. యాక్చువల్గా మధ్యలో ఉంది కాబట్టి దీన్ని నడిమి ఈనే అంటారండి. అంటే మనకి 3rd క్లాస్ టెక్స్ట్ బుక్లో అంత ఇవ్వలేదు కానివ్వండి, చెప్తాను మీకు అర్థం అవ్వడం కోసం. ఈ మధ్యలో ఉండే సన్నగా ఉండే దీన్ని ఈ నడిమి ఈనే అంటామండి. ఈ పక్కన చిన్న చిన్నవి ఇలా లైన్స్ లా కనిపిస్తుంది చూడండి, వీటిని పార్శ్వ ఈనులు అంటారు.